ఈ ప్రోగ్రాంలో s అనే వేరియబుల్కి డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ని అసైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ అనే ఇంటిజర్ వేరియబుల్స్కి 10, 14 వాల్యూస్ ఇచ్చాం. ఇక్కడ క్యారెక్టర్ అరే ఒకటి తీసుకుంటున్నాం, బఫ్, దాని పేరు బఫ్ అని ఇవ్వడం జరిగింది. దాంట్లో న్యూ క్యార్ ఆఫ్ ఎండ్ మైనస్ స్టార్ట్, ఎండ్ ఎంత అండి 14 మైనస్ స్టార్ట్ 10, అంటే టోటల్గా 4 క్యారెక్టర్స్కి ఈ బఫర్లో మెమొరీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ డాట్ గెట్ క్యార్స్ అంటే ఎస్ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం దేనికి, స్ట్రింగ్కి. ఈ స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ గెట్ క్యార్స్. ఇక్కడ సి అనేది క్యాపిటల్ ఖచ్చితంగా ఇవ్వాలి. మరి గెట్ క్యార్స్ అనే ఈ మెథడ్ కొన్ని క్యారెక్టర్స్ని, రిక్వైర్డ్ క్యారెక్టర్స్ని మనం ఇచ్చిన వేరియబుల్లోకి గెట్ చేసి స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఎక్కడి నుంచి, 10th క్యారెక్టర్ నుంచి అని అర్థం. ఎండ్ 14th క్యారెక్టర్ వరకు దేంట్లోకి స్టోర్ చేయాలి, ఈ యొక్క బఫర్ అరేలోకి, బఫ్ అనే అరేలోకి స్టోర్ చేయాలి. ఓకే, దీంట్లో 0th ప్లేస్ నుంచి దీంట్లో స్టోర్ చేయాలన్నమాట. సో మొత్తానికి ఇక్కడ 10th క్యారెక్టర్ మనం చూసినట్లయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మోస్ట్లీ డెమో అని వస్తుంది. స్పేసెస్తో కూడా మీరు తీసుకోవాలి. డి అనే క్యారెక్టర్ నుంచి ఓ అనే క్యారెక్టర్ వరకు దానిలో స్టోర్ అవుతుంది. 4 క్యారెక్టర్స్ అన్నమాట. మరి దాన్ని ఆ బఫ్ అనే వేరియబుల్ని ఇక్కడ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే 10th క్యారెక్టర్ నుంచి 4 క్యారెక్టర్స్ గెట్ క్యార్స్ మెథడ్ ద్వారా ఈ స్ట్రింగ్లో నుంచి గెట్ చేసి ఈ క్యారెక్టర్ అరేలోకి స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈక్వల్స్ అండ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ని కంపేర్ చేసేదానికి ఇవి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ 4 స్ట్రింగ్స్ తీసుకున్నాం, S1, S2, S3, S4 అని. వాటిలోకి ఫస్ట్ 2 వాటిలోకి హలో హలో అని సేమ్గా స్టోర్ చేసాం. S3లోకి స్ట్రింగ్ మార్చాం, గుడ్ బై అని చెప్పాం. అట్లానే S4లోకి హలో అని క్యాపిటల్ లెటర్లో స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఈక్వల్స్ అనే మెథడ్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ S1 ఈక్వల్స్ S2, S1 డాట్ ఈక్వల్స్ బ్రాకెట్లో S2 అంటే S1, S2 రెండు ఈక్వలా అనేది చెక్ చేస్తుంది అనమాట ఈ మెథడ్. S1, S2 రెండు ఈక్వలే కదండి, కాబట్టి ట్రూ వస్తుంది. నెక్స్ట్ S1, S3 ఈక్వల్స్ అనేది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ S1, S4 కేసులో తేడా ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ S1, S4 ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. సో కొన్ని స్మాల్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది క్యాపిటల్ ఉంది, అట్లా అనమాట. సో సి అనేది ప్లస్ ఇక్కడ ఐ అనేది కూడా క్యాపిటల్. మరి ఇగ్నోర్ కేస్ అన్నప్పుడు సేమ్ హలోనే ఇక్కడ కానీ ఇక్కడ కానీ కేసులో తేడా వచ్చింది కాబట్టి ఇగ్నోర్ కేస్ అన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ట్రూ వస్తుంది. ఓకే, చూడండి వాల్యూస్ ఎలా వచ్చాయో, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ ద్వారా కూడా స్ట్రింగ్స్ని కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S1, S2 అనే 2 స్ట్రింగ్స్ని తీసుకున్నాం. ఓకే, S1లో హలో అనే స్ట్రింగ్ని డైరెక్ట్గా అసైన్ చేయడం జరిగింది. S2ని S1ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు
కంపేర్ చేస్తున్నాం ఇక్కడ S1 ఈక్వల్స్ S2, S1 డాట్ ఈక్వల్స్ S2 చెక్ చేస్తున్నాం. రెండు ఈక్వలే కదండి, కాబట్టి ట్రూ వస్తుంది. అదే S1 డబుల్ ఈక్వల్ టు S2 ఆపరేటర్ యూజ్ చేసాం మెథడ్ కాకుండా. సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఆపరేటర్ యూజ్ చేసినా కంపేర్ చేయొచ్చు స్ట్రింగ్ని, లేదంటే మెథడ్ యూజ్ చేసినా స్ట్రింగ్ని కంపేర్ చేయొచ్చు.